హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ ఎలా అనిపించిందో చెప్పాలంటే వన్ వర్డ్లో నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే బాగుండు. బట్ కాంతారా నచ్చిందా, కాంతారా చాప్టర్ 1 నచ్చిందా అంటే నాకు ఫస్ట్ వచ్చిన కాంతారానే పర్ఫెక్ట్గా ఇంకొంచెం మంచిగా అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అని చెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే నాకెందుకు అలా అనిపించింది అని అంటే బేసిక్గా ఈ మూవీ మనకి ఫస్ట్ సెంచరీలో జరుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఫస్ట్ సెంచరీలో ఎందుకు జరుగుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ మనకు సెకండ్ హాఫ్లో వస్తుందన్నమాట. సో సెకండ్ హాఫ్లో ఆ ఎక్స్ప్లెనేషన్ వచ్చేంత వరకు మనకి ఎందుకు ఏదో బడ్జెట్ ఉంది కాబట్టికి ఇంత హెవీగా తీసారా సినిమా, ఇంత వరల్డ్లోకి తీసుకెళ్ళి తీసారా అన్నట్టు ఉంటుంది. కానీ బట్ ఎక్కడ స్ట్రాంగ్ రీజనింగ్ అంటూ ఉండదు. బట్ స్టోరీ ప్రోగ్రెసింగ్ బాగానే అవుతుంది. కానీ అంత టాప్ నాచ్లో కాదు, మనం ఎక్కడికి కనెక్ట్ చేస్తున్నట్టు, ఏదో వింతగా చూస్తున్నట్టు అన్నట్టు కాదు. ఎమోషనల్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఏం కనెక్ట్ చేస్తున్నట్టు కాదు, మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కంప్లీట్గా మనకు పంజుర్లీ, ఆ ఫస్ట్ హాఫ్లో వాళ్ళకి దేవుడు వస్తాడు కదా, ఆ దేవుడి వరల్డ్లోకి వాళ్ళందరూ ఎలా వస్తున్నారు, అసలు వాళ్ళందరూ ఎవరు అనే ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంటుందన్నమాట. క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తము ఆ పంజుర్లి వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. మ్యూజిక్ కానీ ఏదైనా బేసిక్గా చాప్టర్ 1 తోటి ప్యారలల్స్ తీసుకుంటే మనకు చాప్టర్ 1 స్టోరీ కూడా ఫస్ట్ అంతా నార్మల్ స్టోరీలానే ఉంటుంది. మనకి ఎక్కడ ఏదో కొత్త స్టోరీ చూస్తున్నాం అన్నట్టు ఉండదు. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడం, ఆ శివ వాళ్ళ వరల్డ్లోకి శివ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం ఇలానే ఉంటుంది. బట్ లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ బై రిషబ్ శెట్టి చాలా బాగుంటుంది ఆ ఫస్ట్ పార్ట్లో. సో ఇక్కడ కూడా 30 మినిట్స్ అంటే సెకండ్ హాఫ్ మొత్తము చాలాసేపు వరకు ఉంటుంది. మ్యూజిక్ కానీ ఏదైనా టాప్ నాచ్లో ఉంటుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్. నెక్స్ట్ యాక్టింగ్ దగ్గరికి వచ్చేసేసరికి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రిషబ్ శెట్టి పీక్స్లో ఉంటుంది భయ్య. పీక్స్ అంటే పీక్స్, టాప్ నాచ్ యాక్టింగ్ ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడము, ఆ దేవుడు పూర్ణట్ చేయడం మాత్రం ఇట్ ఈస్ టాప్ నాచ్. మనం ఆల్రెడీ చూసాము. బట్ మేజర్ మెన్షన్ రుక్మిణి వసంత్కి ఇవ్వాలి. రుక్మిణి వసంత్ ఈ మూవీలో ఎలా ఉంటుందంటే ఒక కోట్ ఉంటుంది, కిల్ మీ బై యువర్ లుక్స్ అని చెప్పి. ఈ సినిమాలో చాలా బాగుంటుంది లుక్స్. అసలు ఎంత బాగుంటుందని అంటే చూస్తూ అలా ఉండిపోవచ్చు స్క్రీన్ మీద తన ప్రెజెన్స్ని. సో తన లుక్స్ మేజర్ ఎసెట్ ఈ మూవీకి. అండ్ ఈ మూవీలో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక చాలా పర్ఫెక్ట్గా రోల్ దొరికింది. అండ్ తను కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇంకొక ప్రామినెంట్ రోల్ వచ్చేసి ఇందులో జయరామ్ గారు చేశారు. అతని రోల్ కూడా చాలా మంచి రోల్ అండ్ అతను కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఇంకొకటి కింగ్ రోల్ ఉంటుంది కానీ అది వీళ్ళ కొడుకు జయరామ్ గారికి కొడుకు రోల్ ఉంటుంది కానీ అది అంత ఫుల్ ఫ్లెజ్డ్గా బాగా వర్కౌట్ అయినట్టు నాకేమనిపించలేదు. ఎందుకంటే నేను కనెక్ట్ కాలేదు, అది వచ్చినట్టు ఎందుకు, అదే టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. అతనే టర్న్ చేస్తాడు స్టోరీని. బట్ ఎక్కడ అది కనెక్ట్ అయినట్టు కానీ అతను చేసింది వ్యాలిడ్ అన్నట్టు కానీ ఆ వరల్డ్లోకి అంటే పర్ఫెక్ట్ రీజనింగ్ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ దగ్గరికి వచ్చేసరికి అది. బట్ వెన్ కమ్స్ టు మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్, ఇట్ ఈస్ ప్రిటీ గుడ్. మనం ఫస్ట్ పార్ట్లోనే చూసాము ఎంత బాగుందో. అండ్ సెకండ్ పార్ట్ దగ్గర ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతాడా అన్నంత వరకు బేసిక్గా ఇలాంటి మూవీస్కి మనకు వరల్డ్లోకి తీసుకెళ్ళాలంటే కావాల్సింది మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న బీట్స్ కూడా కొన్ని వాడారు అండ్ సెకండ్ పార్ట్లో కూడా కొన్ని చాలా బీట్స్ కొత్తవి తీసుకొచ్చారు. అండ్ ఈ మూవీలో విజువల్స్ కూడా ఒక మంచి ఎస్థెటిక్, ఎందుకంటే ఇది ఫస్ట్ సెంచరీలో తీస్తూ ఉంటారు కాబట్టి అప్పటి నడవడికి మనకి ఎలా ఉంటుందో తెలియదు. సో అప్పటి ఎస్థెటిక్ తీసుకురావడానికి చాలా ఖర్చు పెట్టారు. అండ్ మనకు అది విజువల్ పరంగా స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. విజువల్ పరంగా ఎస్థెటికల్లీ ఇట్ ఈస్ ప్రిటీ గుడ్. వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు ఆ వరల్డ్లోకి, ఆ సెట్టింగ్స్ కానీ ఏదైనా. కాకపోతే కెమెరా మూమెంట్ మనకి కొన్నిసార్లు ఆఫ్ అనిపిస్తుంది. ఆ వార్ సీక్వెన్సెస్లో ఏదైతే ఉంటుందో కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోతున్నట్టు, ఎవరెవరిని చంపుతున్నారో అర్థం కాకుండా ఉంటుంది. బట్ విజువల్గా అయితే చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దట్స్ ఇట్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.